సంజయ్ మరియు కావ్య అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. అయితే సంజయ్ ఒక ఉద్యోగి. అదేవిధంగా కావ్య కూడా బాగానే చదువుకుంది. తన చదువు పట్ల తనకి ఎంతో గర్వంగా ఉండేది. అయితే వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాలు గడిచాక, అంటే కొత్తగానే పెళ్ళయింది వీళ్ళకి. మహా అంటే ఇంచుమించు ఒక 6 నెలలు గడిచాయి అంతే. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసిమెలిసి బానే ఉన్నారు. మంచిగా ముచ్చట్లు చెప్పుకోవడం, అలా ఉండడం, ఇలా ఉండడం అని, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని కొన్ని ప్లానింగ్స్‌లో ఉండేవారు. అయితే తను ఒకరోజు కావ్య నేను షాపింగ్‌కెళ్ళాలి, మనం వెళ్దామా అని అంటుంది. దానికి తన భర్త సరే నీ ఇష్టం వెళ్దాము అని చెప్తాడు. అయితే అలా అక్కడి నుంచి చెప్పగానే వాళ్ళిద్దరూ క్లాత్ స్టోర్‌కి వెళ్తారు. తను కొద్దిగా స్టడీ ఎక్కువ చేసింది. అది కాకుండా తను సిటీలో పెరగడం వలన తనకి కొద్దిగా వెస్టర్న్ వేర్‌లోనే తీసుకోవాలనే ఆలోచన ఉండేది. తనెప్పుడూ అలానే ఉండేది. దానికి తన భర్త కట్టుబడి ఉండేవాడు. అయితే ఒకరోజు క్లాత్స్ తీసుకున్నాక తను అంటుంది, ఇది కావాలి అని అనేసరికి అతను తన దగ్గరికి వచ్చి ఎక్కువగా నువ్వు క్లాత్స్ తీసుకోకు అని చెప్తాడు. నువ్వు ఎక్కువగా క్లాత్స్ తీసుకుంటే సరిగ్గా వేసుకోవు. నీకు ఆల్రెడీ ఇంట్లో చాలానే ఉన్నాయి. నువ్వు ఇంకా కావాలి అని వచ్చావు. నీకు సరిపడంత 2 తీసుకో. అది నీకు సరిపోతుంది. మళ్ళీ మనం తీసుకుందాము అని చెప్తాడు. దానికి ఆమె 2 నాకేం సరిపోతాయి? నాకు ఒక 4, 5 తీసుకుంటాను నేను. నాకు 2 సరిపోవు అని చెప్తుంది. అలా అనేసరికి తను ఏం చేయలేక సరే నీ ఇష్టమని అక్కడి నుంచి తీసుకొని వాళ్ళు ఇంటికెళ్ళిపోతారు. అయితే ఇంటికి వెళ్ళిపోయినప్పుడు తను వండదు. ఎలా వంట చేయకుండా బయట నుంచి పార్సల్ తీసుకొని వచ్చి ఇద్దరు తింటారు. ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ కడుపు నిండా భోజనం చేస్తారు. అయితే ఆ భోజనం చేసిన తర్వాత నిరంతరం వాళ్ళు తమ గదికి వెళ్ళిపోతారు. తమ గదికి వెళ్ళిపోయిన తర్వాత కావ్య తన భర్తకి చెబుతుంది, నాకు ఇండిపెండెంట్‌గా ఉండాలని అనిపిస్తుంది. ప్రతిదానికి నిన్ను అడగాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు ప్రతిదానికి అది ఎందుకు, ఇది ఎందుకని మాటలతో నన్ను ఇది చేస్తున్నావు. నేను బానే చదువుకున్నాను. నేను ఉద్యోగం చేయగలను. నేను ఎన్ని రోజులని నీ మీద ఆధారపడాలి? ప్రతిదానికి నేను అడగాలంటే నాకు అసహ్యంగా ఉంది అని అంటుంది. అయితే దానికి సంజయ్, అదేంటి అలా అంటావు? నువ్వు నా మీద ఆధారపడటం ఏంటి? నువ్వు నా భార్యవి. అలా మాట్లాడితే ఎలా? మన స్తోమతకు తగ్గట్టుగా, మన వృత్తిని తగ్గట్టుగా మనం ఉండాలి కదా అని అంటాడు. అలా అనేసరికి తనకి చాలా కోపంగా వస్తుంది. తను ఇంకా తన మాట వినకుండా, లేదు నేను కూడా జాబ్ చేశాను. నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నీ మీద బతకడం నాకు ఇష్టం లేదు. నేను జాబ్ చేసి నా సొంత పైసలతో నాకు కావాల్సింది కొనుక్కుంటాను. అప్పుడు నేను ఎవరికి రీజన్స్ చెప్పాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా నీకైతే ఇంక అస్సలు చెప్పడం అవసరం ఉండదు అని చెప్పిస్తుంది. అలా చెప్పిన తర్వాత తను అనుకుంటుంది, నేను డబ్బు సంపాదించి నా డబ్బులతో నాకేం కావాలంటే అవి కొనుక్కోగలను. అప్పుడు ఎవరు నాకు రిస్ట్రిక్షన్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఇవ్వరు అను గట్టిగా అనుకొని ఇంకా చెప్తుంది తనకి. తను ఏం అనలేక సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత నెక్స్ట్ డే నుంచి తను జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. జాబ్ వెతకడం స్టార్ట్ చేస్తుంది. కొద్దిగా ఒక 2, 3 డేస్ తనకి బాగానే కష్టమైంది. జాబ్ దొరకలేదు. మళ్ళీ అయినా సరే ఎలాగైనా సరే అన్నట్టుగా నేను బాగానే చదువుకున్నాను అనే మెంటాలిటీలో జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. చేసిన కొన్ని నెలలు గడిచాయి. 3, 4 మంత్స్ గడిచిన తర్వాత తనకు అనిపించింది ఏంటంటే జాబ్ చేయడం వేస్ట్. ఎంతని చేయను, ఎంత చేసినా కూడా నాకు విసుగు వస్తుంది అని తను ఆలోచిస్తూ అక్కడ ఉంటుంది. ఆలోచిస్తున్నప్పుడు ఇంకా నేను జాబ్ చేయలేను, నాకు సరిపోయింది, ఈ డబ్బులన్నీ ఖర్చు చేసేసానే, మళ్ళీ జాబ్ చేసి ఇంట్లో చేయాలంటే ఇబ్బందిగా ఉంది, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి మెయిన్గా జాబ్ అనేది ఒక ప్యాషన్ కాకుండా తను ఎప్పుడు తన ఖర్చులకు కట్టుబడి ఉండి ఖర్చుల కోసమే జాబ్ చేస్తుంది.
అలా తను థింక్ చేయడం వలన తనకి జాబ్ చేయడం కాస్త భారంగా అనిపించింది. సో, అలా అనుకున్నప్పుడు తను థింక్ చేస్తుంది. ఇంక నేను జాబ్ చేయను, డ్రాప్ అయిపోదామని. ఆ తర్వాత తను డ్యూటీ నుంచి వస్తాడు. "ఏమైంది ఈరోజు తొందరగానే వచ్చావు డ్యూటీ నుంచి" అని భర్త అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, "ఏవండీ, నేను తన దగ్గరకొచ్చి నేను జాబ్ చేయలేను. నాకు ఇంట్లో చేసి మళ్ళీ బయట జాబ్ అంటే నా వల్ల అవ్వటం లేదు. పైగా అది చాలా హెడేక్ జాబ్" అని చెప్తుంది తను. అయితే అప్పుడు తను అంటాడు, "జాబ్ చేస్తాను, ఇండిపెండెంట్‌గా ఉంటావు అని అన్నావు కదా! ఏంటి నీ డబ్బులన్నీ ఖర్చయిపోయాయా?" అని గట్టిగా అడుగుతాడు. "జాబ్ చేస్తాను, ఏమో చేస్తాను" అని రూపాయి కూడా దగ్గర ఉంచుకోకుండా అన్నీ విచ్చలవిడిగా ఖర్చు చేసేసావు అని అంటాడు. అలా అన్న తర్వాత మనకి ఏదైనా అవసరం వస్తే మనకి ఎవరు ఇవ్వరు. సమయానుసారంగా మనం కూడా నడుచుకోవాలి. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలవదు. మనం మన దగ్గర ఉన్నప్పుడు డబ్బు ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు చేస్తే, ఇదిగో నువ్వు ఈరోజు బాధపడుతున్నావు చూడు, నేను కూడా రేపు ఇలాగే బాధపడాల్సి వస్తుంది. నేను తలుచుకుంటే చాలా ఖర్చు చేయగలను. కానీ కొంచెం మన ఫ్యామిలీకి తర్వాత ఏమన్నా కావాలి అని అనుకుంటే ఉంచాలి కదా అన్నట్టుగా గట్టిగా చెప్తాడు. అందుకే డబ్బు ఉంది కదా అని ఎప్పుడు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అని అంటాడు. అది విన్న తను, నాకిప్పుడు అర్థమైందండి. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తప్పు పట్టాను. ఇంకెప్పుడు ఇలా ఆలోచించను. ఇంకెప్పుడు ఇలా చేయను. నాకు డబ్బు పిచ్చి బాగా పట్టింది. అదేవిధంగా బయట షాపింగ్ అది ఇది అనేసి మీ బుర్ర పాడు చేశాను. ఇంకెప్పుడు అలా అనను. దీనివల్ల నాకు డబ్బు విలువ ఏంటో నాకిప్పుడు అర్థమైంది అని తను సంతోషంగా భర్తకి చెప్తుంది. ఈ విధంగా భర్త కూడా సంతోషపడతాడు.